గురువులందరికీ ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ ఈ వేదికని అలంకరించిన పెద్దలకి, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. మాది అమలాపురం దగ్గర గొల్లవిల్లి గ్రామం అండి. నేను అక్కడ శివాలయంలో అర్చక స్వామిగా సేవలు అందిస్తూ ఉంటాను. నాకు 2018లో ఈ ధ్యాన అనుభవం, ఈ ధ్యానం అనే మంచి మార్గం నాకు సంప్రాప్తమైంది. 2018 నుంచి ఈ ధ్యాన సాధన చేస్తున్నాను. ఈ రోజుని పర్యావరణ పరిరక్షణ, మొక్కలను నాటడం, పర్యావరణాన్ని అభివృద్ధి చేసుకోవడం మనకి చాలా అవసరం. ఈ రోజుని ఈ కార్యక్రమానికి ఇక్కడికి నేను రావడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మా గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్వామివారి నామధేయం కూడా మాణిక్యాంబ భీమేశ్వర స్వామి. 1962లో అక్కడ ఆలయం ప్రతిష్ఠ జరిగిందండి. అప్పుడు అక్కడ స్వామికి దాక్షారామ భీమేశ్వర స్వామి పేరే నిర్ణయం చేసి పెట్టారు పండితులు. అది ఒక భాగ్యం. నేను ఆ స్వామికి ఎన్నో సేవలు చేస్తూ ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సేవలోకి రావడం చాలా అద్భుతమైనటువంటి సాధనగా నేను భావిస్తున్నాను. 2018 నుంచి కూడా నేను చాలా ఆనందంగా, ఆరోగ్యంగా నేను మా ఇంటి వద్ద చక్కగా మొక్కలన్నీ కూడా పెంచుకుంటూ మొక్కలతోటే నేను జీవిస్తూ ఉంటానండి. మొక్కలంటే నాకు చాలా ఇష్టం. ఈవేళ రామారావు గారు ఈ రోజు గురించి నాకు తెలియపరచడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గురువులందరికీ ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.